కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఓడిపోతాడనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు వచ్చి ప్రచారం చేశారని బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నాయకులపై రుజువు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వాటిని ఆయన ఖండించారు. ముఖ్యంగా 6 సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని తెలుసుకోవటానికి కేటీఆర్ చీర కట్టుకుని బస్సులో ప్రయాణించి తెలుసుకోవాలన్న దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మగవాళ్లు చీర కట్టుకుని ప్రయాణం చేయటం ఏమిటని ఆరోపించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ విషయంలోనూ, డబుల్ బెడ్రూమ్ విషయంలోనూ, సంక్షేమ పథకాల అమలు జరగడంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణ రూపంలో చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని అన్నారు. ఉద్యోగ నియామకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి నియామక పత్రాలను అందించేందుకు ప్రయత్నించే తరుణంలో ప్రభుత్వం మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. శ్రీ గణేష్ లాంటి ఊసరవెల్లి రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వటం కాంగ్రెస్ పార్టీకే చెందిందని అన్నారు. అంతకుముందు పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని, గద్దర్ పేరు ప్రతిష్టలను వాడుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, టిఎన్ శ్రీనివాస్, అనితా ప్రభాకర్, లోక్నాథ్, నళిని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు గౌరవ మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి గారు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న గారు, మాజీ బోర్డు సభ్యులు లోక్నాథ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు, ఆకుల రూప హరికృష్ణ గారు, మాజీ బోర్డు మెంబర్ సీనియర్ నాయకురాలు అనితా ప్రభాకర్ గారు, మాజీ బోర్డు మెంబర్ నళిని గారు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులు మిగతా సీనియర్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా పూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రధానంగా నిన్న మనం చూసినాం, కంటోన్మెంట్కి అతిథులు వస్తానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ముఖ్యమంత్రి గారు రెండోసారి కంటోన్మెంట్కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు రెండోసారి కంటోన్మెంట్కి వచ్చారు. నిన్న ఆయన మాటలు చూస్తే నాకేమనిపించిందంటే, కూట్లే రాయి తీయనోడు సామెత ఉంది, కూట్లే రాయి తీయనోడు ఏట్లా రాయి తీస్తున్నాడంట. ఉట్టికి ఎగరలేను కానీ ఆకాశానికి ఎగురుతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది. చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను మీ అందరి ద్వారా కంటోన్మెంట్ ప్రజలకి గుర్తు తెలుసుకున్నాను. కొడంగల్లో ఓడిపోయి వస్తే నన్ను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించారు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నిసార్లు కంటోన్మెంట్కి వచ్చారు, ఏం చేశారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చారు, ఈ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాలి. నిన్న వచ్చి చెప్తా ఉండే, మీ ఆశీర్వాదం వల్ల ప్రశ్నించే గొంతునై నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను. మీరు ఎంపీగా ఉండి మల్కాజ్గిరి పార్లమెంటుకు, కంటోన్మెంట్ నియోజకవర్గానికి నయా పైసా తేలేదు. ఇటున్న మట్టి అటు వేయలేదు, ఓ తట్టెడు మట్టి ఇటు వేయలేదు. ఇవాళ నేను కంటోన్మెంట్ని బంగారం చేస్తాను, ఇల్లు కట్టిస్తాను, డబల్ చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఓట్ల కోసం నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంది ముఖ్యమంత్రి స్థాయికి తగదనే విషయాలు నేను చెప్తా ఉన్నాను.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి చెప్పినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటి? మొండి గోడలు, ఆగిపోయిన ఇల్లు, మొండి గోడలకు బిల్లులు, ఒక్క ఇల్లుకు 3 బిల్లులు. ఇది మీ తకరారు మీ ప్రభుత్వం. ఆ రోజు ఎంక్వైరీ కమిషన్ చేశారు. అదేమి తెలిసింది? అవన్నీ నిజాలని తెలిసింది. రైతు బంధు పేరును రైతు భరోసా చేసి 10,000 రూపాయలని 15-16 చేసి అందరికీ ఇస్తానన్న పెద్ద మనిషి ప్రభుత్వ రంగాన్ని మర్చిపోయి అదే పేరు పెట్టి డబ్బులు ఇవ్వకపోతే కేసీఆర్ గారు గట్టిగా మందలిస్తే అప్పుడు ఇవాళ రైతు బంధు బయటకు ఇస్తా ఉన్నారు. ఇది మీ నిజస్వరూపం. మీరు కంటోన్మెంట్కు ఏదో చేస్తారంటే ఇక్కడ ప్రజలు ఎట్లున్నారు? మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉండి 10 పైసల వాళ్ళు ఇవాళ ఏ విధంగా ఈ కళ్ళమల్లి ఆయన ఓట్ల కోసమే కదా. ఇది ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుందని చెప్పిస్తూ ఉంటాం. గెలిపే ప్రాతిపదిక మాకు నైతిక విలువలు లేవు, పార్టీని మారినా పర్వాలేదు, పనికి మాలిన పనులు చేసినా పర్వాలేదు, కానీ మా గెలుపు ముఖ్యము అని వాళ్ళ వ్యాపార ధోరణిలో ఆలోచించింది ఎవరు? ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. విశ్వాసానికి విధేయతకు పట్టం కట్టింది బీఆర్ఎస్ పార్టీ అయితే విలువలకు తిలోదకాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టే పార్టీలు మాట్లాడని పెట్టింది. ఆయన అవకాశాల కోసం పార్టీ మారినోడు రేపు ప్రజలకు సేవ చేస్తాడా? నేను అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు నిన్న బీజేపీలో ఉన్నవాడు ఇవాళ నీ దగ్గరకు వచ్చిండు, రేపు మళ్ళీ బీజేపీలో పోతురు కావచ్చు. ఏం గ్యారంటీ అండి? నేను కంట్రోల్ ప్రజలకు చెప్పదలుచుకున్నా. వెన్నెల గారి ముందుకు వస్తారు ఎందుకు? మరి పని అయిపోయిందా వాళ్ళతోటి? గద్దర్ గారి పేరు వాడడం సరిపోయిందా? ప్రభుత్వం రావడంతో వారి మీద అభిమానం తగ్గిపోయిందా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన మా అభ్యర్థి నివేదిత గారికి, అదేవిధంగా మా యొక్క ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారికి, మరియు మా బోర్డు మెంబర్స్కి, మా 50 డివిజన్ మాజీ కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న మా మార్కెట్ నుండి మాజీ చైర్మన్ గారికి, మా నాయకులకు, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రెండోసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్కి వచ్చిందంటే వాళ్ళు ఎంత భయాందోళనకు గురవుతున్నారో వాళ్ళ అభ్యర్థి విషయంలో ఇది పెట్టతలం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇవాళ వాళ్ళకి అభ్యర్థి వెన్నెల గద్దర్ని లాస్ట్ టైం నిలబెట్టి ఆమెపై నమ్మకం లేకుండా ఈసారి బీజేపీ నుంచి 2 సార్లు పోటీ చేసిన అభ్యర్థిని తెచ్చుకున్నారంటే వాళ్లకు నాయకత్వ లోపము, అదేవిధంగా కార్యకర్తల లోపం ఉందని వాళ్ళే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్న సంగతి మీరందరూ గమనించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ మా యొక్క అభ్యర్థి మా యొక్క ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా సాయన్న గారు వాళ్ళ అభ్యర్థి గారి తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు ఏ విధంగా ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేసిండ్రో ప్రతి ఒక్క కంటోన్మెంట్ వాసుని తట్టి లేపినా ఎప్పుడు అడిగినా అది కొన్ని అంటే ఒక స్టోరీస్ లాగా బయటికి వస్తున్నాయి అతను చేసిన గొప్పతనాలన్నీ కూడా. కాబట్టి మేము 100% ఇక్కడ విజయం సాధిస్తున్నాం. అదేవిధంగా మా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా నేను ప్రచారం చేస్తున్న సందర్భంలో నేను చూస్తున్నా ఏంటంటే అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు ముందంజలో ఉండి ఆయన గెలుపు పైన మీద కూడా మాకు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాం. మా ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారికి, మా రాజశేఖర్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. మాకు ఇంటింటికి వెళ్తే చాలా మంచి ప్రచారం జరుగుతుంది. మాకు ఆల్మోస్ట్ అన్ని 2 టైమ్స్ ఇప్పటికీ మేము ప్రచారం అయిపోయింది. అక్కడ ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది. నేను మీరు చూశాను, మాకు ప్రజలు ముందరికి వచ్చి ఎంతోమంది వాళ్ళంతా వాళ్ళే మాకు ఓటేస్తా అనేసి ముందరికి వస్తున్నారు. అంతేకాకుండా నిన్న మా పార్లమెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా
నాకు మద్దతు పలకడానికి వచ్చారు. మా రాజన్న కానీ, మా మల్లారెడ్డి అంకల్ కానీ, సుబ్బిరెడ్డి అంకల్ కానీ, మా వివేక్ అన్న కానీ, సో లక్ష్మారెడ్డి గారు కానీ, లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు కానీ, అందరు కూడా ప్రతి ఒక్క కృష్ణారావు అంకల్ గారి అందరు కూడా ప్రతి ఒక్క వార్డులో నుండి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క బోర్డు మెంబర్తో ప్రతి ముఖ్య లీడర్లతో పాటు ప్రచారం చేయించారు. సో చాలా అద్భుతంగా జరిగింది. నాన్న ఉన్నప్పుడు ఏదైతే జరిగేదో అంతగా అలానే జరిగింది. చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా నిలిచి మద్దతు పలుకుతుంటే చాలా మంచి ఫీలింగ్ ఉందండి. నాకు తోడు లేదన్నట్టు లేకుండా వాళ్ళ తోడుగా నిల్చొనేసి వాళ్ళ చెల్లెలాగా భావించి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు డాడీతో ఏదో ఒక అనుబంధం డాడీకి ఉంది. సో వాళ్ళు నన్ను వాళ్ళ చెల్లెలాగా చేసుకునేసి ఇక్కడ వచ్చి నాకు ప్రచారంలో హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా ప్రజలు చాలా మంచిగా స్పందిస్తున్నారు. వాళ్ళే ముందరికి వచ్చేసి మనకి కేసీఆర్ గారికి కార్కి గుర్తుకే ఓపేస్తామనేసి ముందరికి వస్తున్నారు. అంతటా మన కంటోన్మెంట్ లో బాగా సాయన గారు చేసిన అభివృద్ధి కానీ, కేసీఆర్ గారి మన పథకాలు ఆల్మోస్ట్ అన్ని గడపలకి లభించింది కాబట్టి అందరూ వాళ్ళే ముందరికి వచ్చేసి కారు గుర్తుకే ఓటేస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన రాజకీయ నేపథ్యం ఉండి సేవ చేసిన కుటుంబం నుంచి ఒక నాయకురాలు ఎమ్మెల్యే కావాలి. అదే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. అంతేగాని అవకాశవాదులు, కోట్లు, పార్టీలు మారే వాళ్ళు రకరకాల పనులు వాళ్ళ సంగతి చెప్తారు. ఇక్కడికి వాళ్ళు అక్కర్లేదు. నికార్సైన చరిత్ర ఉన్న సాయం లాంటి కుటుంబం చూసినటువంటి కూతురు కావాలి. కొంతమంది లాగా మల్లమైన చరిత్ర ఉన్న వాళ్ళు కాదు. ఇది మీ ద్వారా తెలుసుకున్నాను. చివరగా ఇక వాళ్ళకి భయమైంది, ఎట్లా గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, నేను లోకల్ బస్ వచ్చినట్టు వచ్చిపోతా ఉన్నాను. తప్పులే, ఎవరి పార్టీ వాళ్ళు వస్తారు, మేము వాళ్ళనే చెప్పాలి కూడా చెప్తున్నాను. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, వాళ్ళు డబ్బు సంచులను నమ్ముకున్నారు, అధికారాన్ని నమ్ముకుంటారు. ఇవాళ కంటోన్మెంట్లో ఉన్నటువంటి లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంపన్న వర్ణాలు ఇలా బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నాయి.